అసలు ల్యాప్టాప్ కూడా చీమలు పడతాయని ఈ విషయం నాకు ఇప్పుడే తెలిసింది. ఏదో నా పాటికి నేను కూర్చొని ఎందుకు వర్క్ చేస్తుంటే ఒక్క చీమ బయటకైతే వస్తున్నాయి. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయరా బాబు అని చెప్పి ల్యాప్టాప్ తిరిగేసి చూస్తే ల్యాప్టాప్ లోపల అయితే ఒక పెద్ద కాలనీనే ఉంది ఈడ. ఇంకా నాకున్న ఎక్స్పీరియన్స్ నేనైతే ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేశాను. ఎక్స్పీరియన్స్ అంటే నేను చిన్నప్పుడు బొమ్మకాలు బాగా రిపేర్ చేసేవాడిని. ఆ ఎక్స్పీరియన్స్ నేనైతే ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ పెద్ద కాలనీ కాదు, పెద్ద రాజ్యమే ఉందని. ఆ రాజ్యాన్ని బయటికి తీసిపోయి నేనైతే రివర్స్ చేసి ల్యాప్టాప్ మీద 4-5 ఏట్లు అయితే వేసాను. సరళ పైన ఉన్న చీమలన్నీ వెళ్ళిపోయినాయి లేని ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆడు ఇంకో రాజ్యం అయితే ఉందో అనమాట. ఈ రాజ్యాలు ఏంద్రా బాబు అనుకుని మొత్తానికి మొత్తం ఊదేశాను. ఎందుకంటే గట్టిగంటే స్క్రీన్ మీద లోపల పోతాయని చెప్పేసి మొత్తం ఊదేశాను. ఊది గోరైతే నేను పుట్టింది. ఒకవేళ మీ ల్యాప్టాప్ కూడా ఇలా చీమల పడితే మీరు చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే బ్యాటరీని డిస్కనెక్ట్ అయితే చేసేయండి. ఎందుకంటే మదర్ బోర్డు మీద ఉన్న చీమలకి కరెంట్ షాక్ కూడా చచ్చిపోకుండా ఉండాలి కాబట్టి. నవ్వకండి, ఇట్స్ సీరియస్ మ్యాటర్. నేను చెప్తే నిజమే. మదర్ బోర్డు పైన చీమలు చనిపోతే దాంట్లో ఉన్న తేమ చిప్స్ కంటే అవి పని చేయవన్నమాట. అది పని చేయకపోతే ల్యాప్టాప్ కూడా పని చేయవు. మరి అందుకని ఈ రోజు ల్యాప్టాప్